రాజధాని నిర్మించారా? మీరే కట్టుకుంటారు అలా అయితే నేను మాట్లాడలేదు. పోలవరం మీరు కట్టుకుంటా వాళ్ళకి అర్థం ఉన్నప్పుడు మీరెందుకు తీసుకుంటారు అడుగుతున్నారు. జాతీయ పార్టీ జాతీయ ప్రాజెక్టులు కేంద్రం నిర్వహిస్తున్న వాటి మీద మర్రి మొక్కలు మొలిచేసి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ 70% పూర్తి అయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఇప్పటికీ కూడా పర్యవేక్షణ వాళ్ళదే, డబ్బులు వాళ్ళే, వీళ్ళు జస్ట్ ఎగ్జిక్యూషన్ ఒక ఎంప్లాయీ కింద లెక్క వీళ్ళు. అయినా సరే వీళ్ళు అవినీతి చేసినట్టు ఎలాగంటారు? బుద్ధి లేదు, వాళ్ళు చేసినట్టు కదా. ఓ సూపర్వైజర్ ఉంటానండి అక్కడ, డబ్బులు ఇచ్చేది కాంట్రాక్టర్ వేరే వాళ్ళు ఉంటారు. నువ్వు సూతా ఉండరా బాబు అన్న పాపానికి నువ్వు తప్పు చేసేవాడిని ఎలాగంటారు వాళ్ళు? అందుకే శ్రీనివాసరావు గారిని పిలిచేవాళ్ళు అసలు విషయం ఏంటో చెప్పిద్దామని చెప్పి. ఎందుకంటే ఇలాగా ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు రోడ్డు మీద చంటి పిల్లవాడిని తేగలు కొనుక్కుని ఒక తేగ ఎలా తీసుకుని తిన్నవాడికి కూడా చెప్తాడు మోడీ మనకు దుర్మార్గం చేసాడండి, మనకు అన్యాయం చేసాడు ఆయన. పైగా తిరిగి ఏమన్నారు, మీరు మాతో లేకపోతే మీ పని ఇలాగే ఉంటుందని మీరు కూడా అంటున్నారు కదా. కేంద్రంతో ఎందుకు ఉండాలండి సఖ్యతగానే? ఎందుకు ఉండాలి? పరస్పరం విరుద్ధ భావజాలం ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి? నీకు ఆకలేస్తున్నప్పుడు అన్నం పెట్టినోడు కాళ్ళు పిసకాల పోయి రాష్ట్రం విభజిత రాష్ట్రం పసిబిడ్డ నువ్వే చెప్పావు కదా, తల్లిని చెప్పి బిడ్డను తీశారని. ఆ బిడ్డ గొంతు పిసుకుతుంటే నిన్ను ఇప్పుడు అట్లా కాదు మరి అలాంటప్పుడు టీడీపీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర వెళ్దామని ప్రయత్నం చేస్తుంది? అదేంటండి, బీజేపీ తోటి వైరోధ్యం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి ఉండకపోతే ఇంకెవరితో ఉంటారు? వైరి సిద్ధాంతాలు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇక్కడ అందరూ పప్పులో గాలేస్తున్నారు. ఎక్కడ టీడీపీ అన్నా లేకపోతే ఇంకో ప్రాంతీయ పార్టీ అన్నా వాళ్ళ కేంద్రంలో ఉన్న వైఖరికి వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతారు. అంతేనా? డెఫినెట్గా అంతే. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఎక్కడ వ్యతిరేకం కాదా? డెఫినెట్గా వ్యతిరేకమే. వాళ్ళు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారు వాళ్ళని. ఇప్పుడు నాకైతే ఒకటి అర్థమైంది సార్, టీడీపీ తెలుగుదేశం పార్టీ అనేది కేంద్రంలో ఎవరున్నా సరే వ్యతిరేకిస్తాం. కేంద్రంలో ఎవరన్నా అంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే ఎవరన్నా వ్యతిరేకిస్తారు. అలా ఎలా కుదురుతుంది? రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు కూడా వ్యతిరేకించకపోతే ఎలాగండి? అలాగే ఎలా కుదురుతుందంటారు? వ్యతిరేకించాలి కదా, వ్యతిరేకించి తీరాలి. వ్యతిరేకించడం వేరు, ఏదో రకంగా నొప్పించి వాళ్ళని నొప్పించినా సరే మనం సాధించుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సిన పద్ధతి వేరు. ఇప్పుడు రాయబారం ఉంటుంది, సంధి చేసుకోవడానికి ఒడంబడికల కోసం ప్రయత్నం చేస్తారు. అప్పుడు లాస్ట్లో చివరి వరకు తెగొట్టేసుకున్నారనుకోండి, జెండాపై కపిరాజు సితబాజు శ్రేణి అని చెప్పి పూంచి యుద్ధం ప్రకటించరా? సరే సరే, అలాగే సమరము చేరే బలముశాలిన అని చెప్పేసి సవాల్ విసర్రా? కరెక్టే. కానీ నేననేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో టీడీపీ అనుసరించే వైఖరి భావితరాలకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంటుందేమో అని కనిపిస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరు అనట్లా, నేను ఇప్పుడు ఆయన్ని అంటారు, రేపు దాని గురించి కూడా మాట్లాడతాను. అనపోయినా పర్లేదు నేను అంటాను కదా, మీరు అనపోయినా పర్లేదు నేను అంటాను. నేను చాలు 100 గొంతులతో సమానం నేను. కాబట్టి ఇప్పుడు టీడీపీ అనుసరించే వైఖరి రాష్ట్రానికి ఇబ్బంది అంటే వాళ్ళు కాళ్ళు పిసికినా కానీ ఒప్పుకోలేదు కదా. సార్ అని చంద్రబాబు గారి ముందు మోడీ ఎంతండి, ఈయన సీనియారిటీ ముందు ఆయన అంతా. అదే ఆ మాటే బీజేపీకి నచ్చలా. ఎందుకు నచ్చదు? ఎందుకు నచ్చదు ఏంటండి? 3 సంవత్సరాలు 3 సార్ల పాటు 3 times ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. ఆయన అవునండి, మొదటిసారి ఆయన కాదనది ఎవరు? మొదటిసారి ఎలక్టెడా? మొదటిసారి ఎలక్టెడా నాన్ ఎలక్టెడా? చంద్రబాబు గారు కూడా నాన్ ఎలక్టెడే మొదటిసారి ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఈయనకి ఎంత మైలేజ్ ఉందో ఆయనకు కూడా అంతే మైలేజ్ ఉంది. మోరోవర్ ఆయన ప్రధానమంత్రి, ఆయన దేశానికి ప్రధానమంత్రిని వ్యతిరేకించేంత. ఇప్పుడు రేపో మాపు ఈయన అవుతాడేమో, మీరు కాదని ఎలా చెప్పుకెళ్తారు? నేను దాన్ని తోసిపుచ్చలేను, నేను కాదనట్లా ఏ విషయంలో కూడా. కానీ ఒకటి నేననేది ఏంటంటే, ఎందుకు కేంద్రంతో ఎప్పుడు కూడా భిన్న వైఖరి, ఎందుకు వ్యతిరేక వైఖరి ఎందుకు వెళ్తోంది? అందుకే కదా టీడీపీని ఆదరించట్లేదు ప్రజలు అన్న ఆలోచన కలుగుతుంది. టీడీపీని ఆదరించట్లేదని ప్రజలు ఎందుకు? మీరు ఎవరు చెప్పారు? మొన్న ఘోర పరాభవంలో కూడా 40% ఓటింగ్ వచ్చింది వాళ్ళకి. ఆదరించలేదని ఎందుకు చెప్తారు? గోడని తొక్కేస్తాను చూస్తున్నారు ఇప్పుడు అందరూ ఉన్నాయి. బీజేపీ 1% లోపల ఉంది. బీజేపీ ఉందిలేండి, మీరు నేను చెప్పి కూడా లేదు అక్కడ. కేంద్రంలో బీజేపీ గురించి మాట్లాడతారు. మరి లేని చోట ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? ఈ దేశంలో కూడా ఎక్కడెక్కడ ఉంది చెప్పండి. మరి ఏమీ లేనప్పుడు ఎక్కడ ఉందండి? మీరేమీ లేనప్పుడు టీడీపీ అనేది ఎందుకు ఈ రోజున అంటకాగాలని ప్రయత్నిస్తోంది బీజేపీతో? ఒక భూచోడిని పెట్టారు కాబట్టి, అక్కడ భూచోడిని పెట్టి మీరు మాతో లేకపోతే అక్కడికి అప్పచెప్పేస్తా ఉన్నారు కాబట్టి, మీ అమ్మ మీకు అన్నం తినిపిస్తా ఉంటుంది, అన్నం తినకపోతే మీరు భూచోడికి ఇచ్చేస్తానంట. అప్పుడు గబగబా తినేస్తారు. ఓకే, ఇది ప్రయోగం అంటున్నాను నేను. మీరు ఇప్పుడు వచ్చే దారిలో రాజకీయ ప్రయోగం అంటే ఏంటంటే, రాజ్యాంగము చట్టము ఏమీ లేకుండా కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి ఒక నియంత చేతిలో పెడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేటువంటి ట్రయల్ చూసుకున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచినా, రేపు మోడీ గారు అక్కడ గెలిచినా కానీ ఇదే దేశం అంతా అమలు చేస్తారు. ఈ దేశంలో మళ్ళీ
ఈస్ట్ ఇండియా బదులు గుజరాత్ ఇండియా పరిపాలిస్తుంది ఇక్కడ. ఈ దేశాన్ని మొత్తం గుజరాత్కి అప్పచెప్పేస్తాడు ఆయన. ఇప్పటికే అప్పచెప్పేసాడు, ఇంకా అప్పచెప్పేస్తాడు. ఇది కళ్ళు తెరిచి చూసుకోవాలా. బీజేపీ పార్టీకి ఎవరు వ్యతిరేకం కాదండి, మోడీ లాంటి వ్యక్తులకి వ్యతిరేకం. బీజేపీ అనేటువంటి ఖచ్చితంగా ఈ దేశంలో ఉండాలా. ఈ దేశం కోసం, ధర్మం కోసం నిజంగా పనిచేస్తారు వాళ్ళు దేశభక్తి ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు టీడీపీ అనేది మోడీ షాను వ్యతిరేకిస్తోంది తప్పించి బీజేపీని కాదు. ఏమన్నా వాళ్ళు నేను వ్యతిరేకిస్తున్నా, టీడీపీ వ్యతిరేకిస్తుందో లేదో నాకు తెలియదు. అవును, అదే వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు కదా. అవును, ఇప్పుడు మోడీ గారితో వీళ్ళు ఆయనకి పిలిస్తే వీళ్ళు పొత్తెట్టేసుకుంటా చూస్తున్నారు కదా. ఇప్పుడు అందరు కలిసి వాళ్ళు సిగ్గు లేకుండా, వీళ్ళు 1% లేకుండా వాళ్ళు బెట్టి చేస్తున్నారని మాటలు వింటుంటే నాకు ఏంట్రా ఇది, ఏం కరం పట్టిందిరా ప్రజలకు అనిపిస్తుంది నాకు. లేకపోతే 1% ఓట్లు లేని వాళ్ళతో వీళ్ళకి పొత్తులేటండి. లేకపోతే వాళ్ళు ఏంటి ప్రయోజనం? రేపు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతో ఉపయోగం ఉంటుంది కదంటే. ఇప్పుడేం ఓడపడిచారు? 2019, 14 నుంచి 19 వరకు వాళ్ళు కలిసే ఉన్నారు కదా. ఏం ఉద్ధరించారు? రేపు ఉద్ధరిస్తారని నమ్మకం ఏంటి? కానీ తన గుప్పిట్లో ఉన్నాయి కదా రాష్ట్రాలన్నీ. ఏమున్నాయండి? రేపు ఉత్తరం మళ్ళీ మోడీకి వెళ్తాడు ఉన్నారేంటి మీరు? బీజేపీ వాళ్ళే కోరుకుంటున్నారు అతను ఓడిపోవాలండి. ఎందుకంటే ఈసారి ఓడిపోతే మళ్ళీ సరైన మనం గెలుస్తాం. ఈ ఇండియా కూటమిలో 3 ముక్కలు అయిపోతే మళ్ళీ బీజేపీ వస్తుంది. మీకు జనతా ప్రయోగం గురించి చెప్పాలి ఈసారి, నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి. జనతా పార్టీ దేశంలో అరాచకానికి, ఎమర్జెన్సీకి ప్రకటిత ఎమర్జెన్సీ చూసుకోండి. తమ్ముగా ధైర్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నేను ఎమర్జెన్సీ పెడుతున్నాను ఈ దేశంలో పెట్టింది. ఇప్పుడు మోడీ గారి లాగా అప్రకటిత ఎమర్జెన్సీ కాదు, అది ప్రకటిత ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీగా తీన్ దళాలు ఇందిర సంజయ్ బన్సీలాల్ అనే నినాదం తీసుకుని లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలని ఒక ఏకతాటి మీద తీసుకొని జనతా పార్టీకి ఏర్పాటు చేశాడు. చేసి ఇందిరాగాంధీ గారిని ఆ నిరంతరత్వాన్ని తొలముట్టించాడు. ఆయన కలగోరగం పన్నారు. అలాగైపోయింది, 3 ముక్కలు అయిపోయింది. 80లో మళ్ళీ ఇందిరాగాంధీ గారు వచ్చేసారు. అవును, ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి డెఫినెట్గా పని జరుగుద్ది. ఎలాగైనా మోడీ గారిని ఓడిస్తారు. కానీ వీళ్ళు నితీష్ కుమార్ ఒకలాగా మాట్లాడతాడు, మమతా బెనర్జీ ఎగిరి తినేస్తూ ఉంటుంది కొంతమందిని. వాళ్ళు మళ్ళీ ఇడిపోతారు అందరూ. మరి ఇండియా కూటమిలోకి టీడీపీ వెళ్ళలేదు ఏంటోనండి? వెళ్ళదండి, వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేంటి? వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు చూస్తారో వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఎన్డీఏలో కాదు కానీ దేవగౌడ కూటమిలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు గారు. అలా చేయబట్టే ఎన్డీఏ కానీ దేవగౌడ కానీ గుజరాత్ కానీ చేయబట్టే రాష్ట్రం ఈ రకంగా ఉండి 24 గంటలు యునైటెడ్ ఫ్రంట్ వెలుగులతో ఉండి రాష్ట్రంలో ఈ రకమైన అభివృద్ధి సాధించారంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎవరికైనా నమ్మకమైన మిత్రులు అన్నాడు. ఎందుకంటే గతం చూసుకోవాలి. మరి ఎక్కడ చెడింది బీజేపీకి? నేను వ్యక్తిగత ఈగో అండి. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ గా అందరం ముందు సార్ అన్నాడు. నేను మీరు నా రాష్ట్రం, నేను ఒకవేళ మీరు పోటీ వస్తారనుకుంటున్నారేమో, ఇలాంటివన్నీ లేవండి, నేను అసలు రాను, మీకు ఏం కలితే చేస్తారని చెప్పినా కానీ ఆయన అప్పుడు 2014 నుంచి 19లో అక్కడ సమస్య ఎలా వస్తుందంటే వాళ్ళ మానసిక వికారాన్ని మనం ఏం చెప్తాం? ఆయన వచ్చాడు అమరావతికి ప్రధానమంత్రి కాదు కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చాడు. మట్టి ముంత నీళ్ళు ఇచ్చి పోయారు. ఇవన్నీ ప్లాన్లే చూసినా కళ్ళు గుట్టేసినాయి వాళ్ళకి. కడుపు బాగా మండిపోయింది. ఈసా అర్షుతో దయించిపోయాడు. ఇక ఆ కాడి నుంచి అది అవ్వకూడదు, దాన్ని చెడగొట్టి చూసుకున్నాడు, ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఇంకోటి ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడేవారు అసలు. అయినా సరే చాలా ఓపిక భరించారు. ఆయన ఎప్పుడు కూడా మాటకు మాట అంట. కానీ మోడీ గారు పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేంద్రం ప్రాజెక్టు. అవును, కేంద్రం నిడుదల విడుదల చేస్తాయి. దాన్ని ఏటీఎంలో వాడుకున్నారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు డిపిఆర్లు ఇస్తారు అన్ని. ఇదిగో ఇది పని అయిందంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాన్ని ఈయన ఎలా వాడుకోగలుగుతాడు? అంత స్థాయిలో ఉన్న మధ్య చిల్లర వ్యాఖ్యలు చేయొచ్చా? లోకేష్ కా పిత ఇలాంటి మాటలు మాట్లాడితే ముద్దెట్టుకుంటారా వీళ్ళు మాట్లాడుకుంటానే? అదే దెబ్బ కొట్టిందా 19లో? అలా కాదండి, రాష్ట్రానికి నువ్వు ఇంత అన్యాయం చేసి తిరిగి వీళ్ళని విమర్శిస్తుంటే వీళ్ళు నోరు మూసి కూర్చుంటారు. నువ్వు అంటే ఇంకోటి అంటే అనరా అంటారు, ముద్దెట్టుకుంటారా? పౌరుషం ఉన్న తెలుగు జాతిది డెఫినెట్గా అంటారు. అది దురదృష్టవశాత్తు ప్రజలు గమనించాలి. అది ఇప్పుడు బీజేపీ అసలు అంటరాని పార్టీగా ఉన్నప్పుడు, ఈ దేశంలో బీజేపీని ఎవడ పట్టించుకున్నప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉంటే ఈ దేశంలో 2 సీట్లు గెలిచినప్పుడు 1 సీటు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ టీడీపీతో పొత్తు. వాళ్ళు సహజ మిత్రులండి టీడీపీ బీజేపీని. మధ్యలో వీళ్ళు కుక్కమోత బిందులు కొంతమంది వచ్చి ఇప్పుడు నీకు అలవిగాన చోట అధికలు మన రాదు, నీకు స్థానం లేని చోట నువ్వు కూర్చేసి కూర్చోటని అనుకోకూడదు. ఇప్పుడు నీకు మొక్కెత్తే మొక్క తిన్న లట్టంతా అడగకూడదు కదా. నీకు ఎంత ఉందో, నీ స్థాయి, నీ బలం ఎంత ఉందో ఆ బలానికి తగ్గట్టు తీసుకోవాలా. చాలా మంది ఓవర్ యాక్షన్ చేసి బీజేపీ ఇక్కడ వాళ్ళే బలపడాలి. ఎలా బలపడతారండి? దక్షిణాదిలో వాళ్ళ మొక్కలు చూడరండి, వాళ్ళ చపాతీ బ్యాచ్ని. ఇప్పుడు దక్షిణాది ఏముంది? ఇప్పుడు
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఇప్పుడు దక్షిణాది నుంచి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ, కర్ణాటక నుంచి ఖర్గే. మరి ఇప్పుడు ఆయన మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు, రాష్ట్రపతిని మనకి ఇవ్వాలా? మైళ్ళకే ఇవ్వండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దక్షిణాది నుంచి ఇవ్వాలా? లేదా అంతకుముందు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, వెంకయ్యనాయుడు గారిని రాష్ట్రపతి చేయాలా, ఉపరాష్ట్రపతి, లేకపోతే ఇలాంటివన్నీ ఇచ్చేసి ఆయన అడ్డం తొలగించుకున్నాడు. పోనీ అందరి దాకా ఎందుకండి అద్వానీ గారికి ఎంత అన్యాయం చేశారు?